గ్రేటర్ విశాఖ దంగల్ ఆసక్తికరంగా మారుతుంది. ఐపీఎల్ ని మించి రోజుకో ట్వీట్స్తో మేయర్ పీఠం కదులుతుంది. విశ్వాసంతో ఆపరేషన్ కంప్లీట్ అనుకున్నారు కూటమి నేతలు. అయితే అనూహ్యంగా తెరపైకి బొత్స ఎంట్రీతో సీన్ మారింది. బెంగళూరు పార్క్ పాలిటిక్స్ తో వైసీపీ అడుగులు వేస్తుంది. దీంతో వైజాగ్ లో కూటమి వర్సెస్ వైసీపీ పొలిటికల్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. విశాఖ మేయర్ పీఠం ఉత్కంఠ రేపుతుంది. రాజకీయ వలసలతో 72 మంది కార్పొరేటర్లు బలం పెంచుకొని ఎక్స్ అఫీషియో ఓట్లతో కలుపుకొని కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక కౌన్సిల్ పెట్టి మేయర్ను దింపేయడం ఖాయంగా అనిపిస్తున్నారు. సరిగ్గా అప్పుడే వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ ఎంట్రీ ఇవ్వడంతో జీవీఎంసీ పాలిటిక్స్ లో బిగ్ టాస్క్ మొదలైంది. కార్పొరేటర్లను కాపాడేందుకే వైసీపీ తీవ్రంగా శ్రమించింది. వైసీపీ కార్పొరేటర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ ఫిరాయింపులపై క్లాసులు తీసుకున్నారట. కార్పొరేటర్లను బెంగళూరు తరలించి ఆ తర్వాత ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మేయర్ పంచాయతీ పూర్తి అయ్యే వరకు కార్పొరేటర్లకు తమ ఆధీనంలోనే ఉండాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పార్టీని వీడిన వాళ్లను సైతం వెనక్కి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో కూటమిలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు తిరిగి వెళ్లకుండా యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు పొలిటికల్ గా టాక్ వినిపిస్తుంది. మేయర్ పీఠం ఖాయం అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని నేతలకు అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ కూడా ఎంట్రీ ఇవ్వడం జీవీఎంసీ పొలిటికల్ పిక్చర్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ రసవత్తర పొలిటికల్ గేమ్ లో విన్నర్ ఎవరో త్వరలో తేలనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. మీనాక్షి, ప్రస్తుతం జీవీఎంసీ గ్రేటర్ మేయర్ పీఠానికి సంబంధించి హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా విశాఖ జీవీఎంసీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది చూసుకుంటే గనక మనం ఏదైతే ఇప్పుడు అటు కూటమి నాయకులు, కూటమి వర్గం, ఇటువైపు వైసీపీ వర్గం ఎవరికి వారు తమ లీడర్స్ ని అందుబాటులో ఉంచుకొని ఈ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఒక పక్క కూటమి ఇప్పటికే బలాన్ని కూడగొట్టుకొని ఎక్స్ అఫీషియో ఓట్లతో సహా కలుపుకొని అవిశ్వాస తీర్మానాన్ని సంబంధించిన ప్రతి ఇప్పటికే కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా త్వరలోనే కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్ సమయాన్ని ఇచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానానికి బల పరీక్ష నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఆ విధంగా ప్రక్రియ జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక హాట్ పొలిటికల్ ట్విస్ట్ అనేది ఇక్కడ నెలకొనింది. ఎందుకనంటే వైసీపీ మొత్తానికి మేయర్ పీఠాన్ని చేజార్చుకుంది అనుకుంటున్న తరుణంలో బొత్స సత్యనారాయణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నిన్న ఒక క్యాంప్ కార్యాలయాన్ని వాళ్ళు వైసీపీ కార్పొరేటర్స్ అందరితో కూడా నిర్వహించడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కలుపుకొని బొత్స తమ లీడర్స్ అందరితో కూడా ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎవరు కూడా పార్టీ ఫిరాయింపులు చేయొద్దు, ఎవరు వెళ్ళవద్దు, పార్టీ మీకు అండగా ఉంటుంది, తగిన భరోసా మీకు ఇస్తుంది అని చెప్పి వాళ్ళని మార్చే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళందరితోని కూడా ఇప్పుడు బెంగళూరుని తీసుకెళ్లి అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుందన్న సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అటు కూటమి కూడా హాట్ కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయింది. ఎందుకనంటే పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకోకపోతే చాలా అప్రతిష్ట అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకోవాలి. ఇప్పటికే పార్టీలు మారి రాజకీయ వలసల్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళ దగ్గర నిలుపుదల చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఈ ఇద్దరి స్ట్రాటజీలు, పొలిటికల్ స్ట్రాటజీస్తో విశాఖ గ్రేటర్ చాలా హాట్ పొలిటికల్గా మారింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక అటు కూటమి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా త్వరలోనే అవిశ్వాస తీర్మానాన్ని కంప్లీట్ చేసి మేయర్ పీఠాన్ని అధిష్ఠించాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరోవైపు వెళ్లిన నేతల్ని సైతం వెనక్కి తీసుకొచ్చి ఉన్నవాళ్ళు వెళ్లకుండా ఒక నిలుపుదల చేసి వీళ్ళు కూడా ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలని వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం పంచాయతీ వైసీపీ బెంగళూరు నుంచి ఊటీ దాకా తీసుకెళ్తుంది. అక్కడ క్యాంపు రాజకీయాలని చేసే అవకాశం ఉంది. అంతే స్ట్రాంగ్ గా కూటమి కూడా వాళ్ళెవరినీ కూడా వెళ్లకుండా, అలాగే ఇక్కడ తమ బలగాలు తగ్గకుండా మేయర్ పీఠాన్ని అధిష్ఠించేందుకు వీళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే సిద్ధం చేసుకున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇద్దరు కూడా, అంటే ఇరు వర్గాలు కూడా మేయర్ హాట్ సీట్ గా మారడంతో మొత్తానికి ఈ గ్రేటర్ ఆపరేషన్ ని ఎవరికి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా కంప్లీట్ చేసే పనిలో అయితే మాత్రం ఉన్నారు. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో ఈ మేయర్ పీఠం మీద ఇప్పటిదాకా నెలకొన్న ఉత్కంఠత అయితే మాత్రం వేడనుంది. అనురాధ, పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తుండగా దానికి అడ్డుకోవడానికి మరి టీడీపీ ఎలాంటి హామీలు ఇస్తుంది?
ప్రస్తుతానికి ఎవరికి కూడా ఏమీ ప్రత్యేకమైన హామీలు అయితే ఇవ్వలేదు. వాళ్ళు పార్టీలు మారి వచ్చినప్పుడే వాళ్ళకు ఒక స్పష్టమైన వైఖరిని ఏంటనేది కూటమి నుంచి తెలియజేశారు. ఎందుకంటే మొత్తం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి పాలనాపరమైన అంశాల్లో ఖచ్చితంగా వీళ్ళకి కొన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళ వార్డుల్లో అభివృద్ధి పనులు చేసుకోవడంతో పాటు ఏవైతే వాళ్ళు పనులు చేయించుకునే నేపథ్యంలో ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎవరికైనా బిల్స్ అవి పెట్టుకుంటే కనుక అవి వెంటనే కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇచ్చినట్టుగా ఒక అఫీషియల్ సమాచారం అయితే ఉంది. కానీ అన్అఫీషియల్ గా కొన్ని తాయిలాలు కూడా వాళ్ళకి అప్పచెప్పినట్లుగా కూడా కొంత అక్కడ పొలిటికల్ ప్రచారం అయితే మాత్రం నడుస్తూ ఉంది. అయితే మొత్తానికి ఏదేమైనా కొంతమంది వాలంటీర్ గా ఇక ప్రభుత్వం లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రతిపక్షంలో గనక అంటే అదర్వైజ్ వేరే పార్టీలో ఉంటే గనక పనులు చేయించుకోలేము, దానివలన ఇక్కడున్న పదవీ కాలం వృధా అవుతుంది, దానికన్నా మనం ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే కనుక మన పదవీ కాలంలో మన పనులు అయితే చేయించుకోవచ్చు, అటు అభివృద్ధి పనులు జరుగుతాయి, అలాగే ఎవరైనా కాంట్రాక్టర్స్ సబ్ కాంట్రాక్టర్స్ ఇలాంటి పనులు ఏమైనా ఉంటే చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది అన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అంత పొలిటికల్ భవిష్యత్తు ప్రస్తుతం వైసీపీలో కనిపించడం లేదు కనుక మేము పార్టీలు మారుతున్నాం అన్నట్టుగా వాళ్ళు వాలంటరీగానే కొంతమంది అయితే చెప్తూ వెళ్ళడం అయితే జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇరు పార్టీల నుంచి కూడా ప్రతిష్టాత్మకంగానే ఈ విషయాన్ని తీసుకున్నారు. ఎవరికి వాళ్ళే తమ నేతల్ని పట్టుబట్టి వాళ్ళ దగ్గర ఆట పెట్టుకునే విధానానికి అయితే మాత్రం వాళ్ళంతా కూడా ఒక భారీ ప్లానింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇటువైపు నుంచి వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ రంగంలో దిగితే కూటమి నుంచి ఇప్పటికే ఇక్కడున్న ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఇప్పుడు ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయమన్న బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో ఆయన కూడా వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ మేయర్ పీఠం మరి అతి త్వరలోనే కదలనుంది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే అనురాధ, వైసీపీ బెంగళూరు మార్క్ రాజకీయాలకు తెరలేపుతున్నట్లు తెలుస్తుంది. అంటే క్యాంప్ రాజకీయాలకు కేరాఫ్ గా మారిన కర్ణాటకలోనే జీవీఎంసీ కార్పొరేటర్లను ఉంచనుందా? క్యాంపు రాజకీయాలకు సంబంధించి వైసీపీ ఎలాంటి ప్లాన్ చేయనుంది? ఎస్, ఇది ఇప్పుడు ఇక్కడ బిగ్ ట్విస్ట్ గా మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ప్రస్తుతం ఎప్పుడు కూడా విశాఖలో కాను ఎక్కడైనా కూడా అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఈ ఎన్నికలు కానీ లేకపోతే అదర్వైజ్ ఇలాంటి అవిశ్వాస తీర్మానాలు పెట్టిన ప్రాసెస్లో కానీ ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో భారీ పొలిటికల్ డ్రామాస్ అనేవి ఎప్పుడు కూడా జరగలేదు. కేవలం స్థానిక సంస్థల కింద మాత్రమే ఉంటాయి, కేవలం జిల్లా పరిధిలోని మాత్రమే ఆ జీవీఎంసీ పరిధిలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా బెంగళూరు వరకు ఈ రాజకీయం వెళ్ళింది అని అంటే చాలా ఆశ్చర్యంగా అందరూ కూడా ఈ పొలిటికల్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా జగన్ సమక్షంలోనే ఈ కార్పొరేటర్స్ అందరినీ కూడా ఉంచి అక్కడ బెంగళూరు వేదికగా వీళ్ళంతా కూడా ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి అన్నది ఒక కౌంటర్ వీళ్ళకి ఇవ్వాలి కూటమికి అన్నట్టుగా వాళ్ళ ఒక భారీ స్కెచ్కి ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళందరినీ కూడా ఈ అవిశ్వాస తీర్మానం ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళెవరినీ కూడా ఇక్కడికి రానివ్వకుండా పార్టీ మారి చేంజ్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఆల్రెడీ కూటమికి బలం పెరిగింది. ఇప్పుడు దాకా వాళ్ళు 72 స్థానాలు చేరుతున్నారు. అంటే మొత్తం 97 మంది కార్పొరేటర్స్ అండ్ ఎక్స్ ఆఫీస్ లో ఓట్లు కలుపుకొని వీళ్ళకి రావాల్సిన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 64 మెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ విధంగా రెండో వంతు బలం ఉంటే కనుక ఖచ్చితంగా అవిశ్వాసంకి వెళ్ళొచ్చు. ఆ నేపథ్యంలో వీళ్ళకి ఇప్పటికీ కూటమి వైపు 72 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. ఎక్స్ ఆఫీషియో ఓట్లు మరొక 12 ఉన్నాయి. వీటిలన్నిటి నేపథ్యంలో అవిశ్వాసంకి పూర్తి బలం మా మీద ఉంది అన్న విశ్వాసంతోనే వీళ్ళు ఆల్రెడీ అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కానీ మా నేతలు అక్కడికి వెళ్తున్నారని వీళ్ళు వైసీపీ వాళ్ళు లిస్ట్ జారీ చేసే ప్రయత్నం చేశారు, కానీ అదైతే కుదరలేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నిలువరించి మళ్ళీ తిరిగి రాజకీయ పరంగా వాళ్ళు ఎవరైతే అక్కడ పార్టీ మారి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తే కనుక తిరిగి ప్రయత్నాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది అన్నట్టుగా వైసీపీ కూడా ఒక ప్లానింగ్ అనేది చేస్తుంది. అయితే మొత్తానికి విశాఖపట్నం వేదికగా ఒక పెద్ద పొలిటికల్ హై డ్రామా అయితే మాత్రం నడుస్తా ఉంది. జీవీఎంసీ గ్రేటర్ లో ఈ అంశాలన్నీ కూడా ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయనేది పొలిటికల్ సర్కిల్లో ఒక పెద్ద చర్చ అయితే మాత్రం నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.